युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 9వ అధ్యాయంలో ఉన్నాము. 9వ అధ్యాయంలో 28వ శ్లోకం. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభఫలము అశుభఫలం, రెండు ఫలములు ఉన్నాయి. ఈ శుభఫలము అశుభఫలము రెండు ఏం చేస్తాయంటే మనలను మన స్వరూపమునందు ఉండకుండా ఉండేటట్లుగా చేస్తాయి. ఇప్పుడు శుభఫలమైన అశుభఫలమైన మనలను నేను నా సహజ స్థితి ఏమిటో దాంట్లో ఉండనీయకుండా చేస్తున్నాయి. శుభఫలమేమో పుణ్యాన్ని ఇస్తుంది, అశుభఫలమేమో పాపముని ఇస్తుంది. అంటే కర్మ ఫలితాలు సార్. అవును, కర్మ ఫలితాలు. ఇప్పుడు మనము ఒక కర్మ చేశాము అని అనుకోండి. ఇప్పుడు దీంట్లో రెండు అంశములు ఉన్నాయి. రెండు అంశములు బాగా తెలుసుకోవాల్సి ఉంది. నేను ఈ 3-4 రోజులుగా ఏం చేశానంటే సహజ యోగం అనే దాని గురించి చెప్పాను. రాజయోగం అనేటువంటిది ఏది ఉందో అదే నిజమైనటువంటి సహజావస్థ. అటువంటి సహజావస్థను భగవద్గీత, వేదాంతము, బ్రహ్మసూత్రములు ఇవన్నీ కూడా మనకు తీసుకెళ్తున్నాయి. దాంట్లో పేరే ఇప్పుడు మనకు 9వ అధ్యాయం పేరే రాజవిద్య, రాజగుహ్య యోగము. అంటే ఇది రాజవిద్య, అంతేకాదు రాజయోగము. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ సహజమైనటువంటి యోగములో ఉండుట అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఆత్మస్వరూపమును తెలుసుకునుట కానీ, ధ్యానము చేయుట కానీ, యోగము ద్వారా పొందుట కానీ, కర్మ చేసి కర్మల ద్వారా పొందుట కానీ ఇదంతా కూడా జరిగే పని కాదు. ఆత్మస్వరూపం అనేటువంటిది సహజముగా ఉన్నది.
ఈ సహజముగా ఉండేటువంటి ఆత్మస్వరూపమును మనము కూడా సహజంగా అలాగ ఉండుటయే అంతే. అలా అలా ఎప్పుడు ఇతను స్థిరమవుతాడో అప్పుడు అతను జీవన్ముక్తుడవుతాడు. అంటే సహజంగా ఆత్మస్వరూపులుగా నిలిచిపోవట. ఇప్పుడు మనము ఎవడైనా ఏమైనా అయ్యా నీ పేరేమిటంటే నువ్వు తడుముకోకుండా నువ్వు సహజంగా నీ పేరు చెప్తావు. ఎందుకు నువ్వు సహజంగా నీ పేరు చెప్పగలుగుతున్నావంటే నీ పేరుతో నీకుండే సంబంధము అది సహజమైపోయింది. పైగా నువ్వు ఎట్లున్నావంటే ఈ శరీరము ఈ పేరు వేరు కాదు అనేంతగా కలిసిపోయింటాం. దీనిని ఏమంటారంటే తాదాత్మ్య సంబంధం అని అంటారు. తాదాత్మ్య సంబంధం. ఇవి సంబంధములని 3 రకాల సంబంధాలు ఉంటాయి. సంబంధములలో సంయోగ సంబంధము, సమవాయు సంబంధము, తాదాత్మ్య సంబంధం అని 3 రకాల సంబంధాలు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఈ పేరు వేరు కాదు, నేను ఈ శరీరము వేరు కాదు, నేను నాకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేరు కాదు, తర్వాత నాకు కావాల్సినటువంటివి భోగాలు ఏవైతే అనుభవిస్తున్నానో దానికి నాకు వేరుగా లేదు అనేటువంటి దాంట్లో మనం బాగా కలిసిపోయి ఉన్నాం. అది ఎందుకు కలిసిపోయి ఉన్నామనంటే దాన్ని ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది 2 అంశాలను అన్నాను కదా. మొదటిది ఏంటంటే కర్మ చేసి కర్మ నుంచి వచ్చినటువంటి ఏ ఫలం అయితే ఉందో ఆ కర్మ చేసింది నేనని, ఆ కర్మ ఫలమును అనుభవించేవాడును నేనని, దానిని నేను అనుభవించేదానికే ఈ కర్మను చేసినానని ఆ కర్మతో మనం సంబంధపడిపోయి ఉన్నాం. అందువల్ల ఏం చేస్తున్నామంటే కర్మలు చేస్తున్నాం, ఆ తర్వాత కర్మ ఫలములను కూడా బాగా అనుభవిస్తూ ఉన్నాం. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే నేను ఈ కర్మఫలములను అనుభవించవలసిన వాడనా, నా సహజ స్థితి ఈ కర్మఫలములను అనుభవించేదా, నాకు ఈ కర్మలతో కానీ ఈ కర్మ ఫలితాలతో కానీ ఈ శరీరముతో కానీ ఈ మనసుతో కానీ ఏమైనా సంబంధం ఉన్నదా లేదా అని తెలుసుకొనుట. ఇవి 2 అంశాలు. ఈ 2 అంశములలో మొదటి దాన్ని తెలుసుకోవాలి, రెండవ దాన్ని బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను వీటితో దేనితోనూ సంబంధము లేదు, సంబంధం ఉండేవాడను కాదు, నేను సాక్షిని అని మనం అనుకుంటాము, చెప్తే వింటాము, అది అని మనం కూడా తెలుసుకొని ఉంటాం. అయితే సాక్షిగా మనము ఉండలేకపోతాము. సాక్షిని అంటాం కానీ సాక్షిగా ఉండలేకపోతాం. సాక్షిగా ఉండుట అంటే ఏమంటే ఇప్పుడు సూర్యుని ముందు ఈ ప్రపంచంలో జరిగేటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ సూర్యభగవానుడు చూస్తూ ఉన్నప్పటికీ వీటికి సంబంధించి సూర్యభగవానుడు ఏమీ రియాక్ట్ కాకుండా ఉంటాడు. వీటితో ఏమనే మాత్రము సంబంధం అనేది కలిగి ఉండడు. అయితే సూర్యభగవాను యొక్క వెలుగులోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే విధముగానే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో అనేక సమిధలను సమర్పిస్తారు అగ్నిహోత్రమునందు.
అగ్నిహోత్రము అన్నింటినీ స్వీకరించేస్తుంది. అయితే దేనితోనూ సంబంధపడి ఉండదు అగ్నిహోత్రం. అదే విధముగానే యోగి కూడా ఈ వ్యవహారాలు జరుగుతూ ఉన్నటువంటివి ఏవైతే అన్నీ ఉంటాయో అన్నింటిని చూస్తూ ఉంటాడు, కానీ తను మాత్రం వికారము చెందకుండా ఉంటాడు. చూస్తుంటాడంటే అన్నింటిని గుర్తిస్తూ ఉంటాడు, అన్నింటిని గుర్తిస్తాడు, కానీ దేనితోనూ సంబంధపడతాడు. మనం అలా ఉండగలమా? మనం అలాగా ఉండగలమా అని అంటే అలా ఉండలేము. మనము చెప్పేది మాత్రం నేను అలా నా స్వరూపం అది అని అంటాం, నా స్వరూపము అది అని అంటాము, కానీ అలా ఉండుట అనేది కుదురుట లేదు. ఎందుకంటే అలా ఉంటాం, కానీ ఆ వ్యవహారాలు ఏవైనా వచ్చి పడినప్పుడు ఏమవుతుందంటే మనసులో మనం వికారం చెందిపోతూ ఉంటాం. కొంచెం ఏమైనా కొద్దిగా తెలిసిందంటే కొంతవరకు కొంచెం వికారం చెందకుండా ఉంటాం, కానీ తర్వాత మళ్ళీ మనం వికారం చెందిపోతాం. అంటే ఇక్కడ ఏమైపోతుందనంటే మనము మన సహజావస్థగా ఉండుటలేదు, ఉన్నామని అనుకుంటున్నాం, అనుకుంటూ ఉన్నాము, కానీ ఉండామా లేదా అనేటువంటిది ఎవరికి తెలుస్తుందంటే వానంతటి వాడికే తెలుస్తుంది. నేను సహజంగా ఉండానా లేదా, నేను సహజంగా ఉండుట అనేటువంటిది వేరేవాడు గుర్తించాలంటే ముందు గుర్తించాల్సింది తనకు తానే గుర్తించాలి. తనకు తానే గుర్తించిన తర్వాత ఎప్పుడో బయట ఉండేవాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి ముందు తెలియాల్సింది ఎవరికంటే నాకు తెలియాలి. నేను ఉండుట లేదు అని ఎట్లా చెప్పగలుగుతామనంటే ముందర జరిగినటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు నేనేమైపోతానంటే నేను లోబడిపోయి నా మనస్సులో బాధ కలగడమో లేదా సంతోషం కలగడమో సుఖం కలగడమో ఏదో అయిపోతూ ఉంటుంది. అలా అయిపోతున్నాను అంటే నేను నా సహజావస్థలో ఉండుట లేదు అని అర్థం. అలా ఎందుకు ఉండుట లేదు అని బాగా విచారణ చేస్తే మన మనస్సు ఆ విషయములతో సంబంధపడిపోయి ఆ విషయాలతో కలిసిపోయి ఆ విషయము నాకే జరిగింది, ఆ విషయము నాకే జరిగింది అనే అంత లోతుగా మనం దాంట్లో కలిసిపోయి ఉంటాం. అందువలన అక్కడ జరిగేటువంటి విషయములతో మనం బాగా ముడిపడిపోయి దానికి వికారం చెందిపోతూ ఉంటాం, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. నా సహజ స్వరూపం మాత్రము దేనితోనూ సంబంధపడేది కాదు, ఏ సుఖ దుఃఖాలను అనుభవించేది కాదు, శాంతం నా స్వరూపం. సరే, ఇప్పుడు ఇక్కడ అట్లా అయ్యేదానికి కారణం ఏమిటి అని అంటే ఈ ఈ కర్మ ఉండదు చూడండి. కర్మను మనము చేసినప్పుడు ఈ కర్మ ఏమవుతుందంటే కర్మను మనం చేసినప్పుడు ఈ కర్మ వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. అయితే కర్మ జరిగిన వెంటనే అక్కడ 2 అంశములు వస్తాయి కనుకండి. కర్మ జరుగుతుంది, కర్మ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వాసన సంస్కారము అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. రెండవది దాని యొక్క ఫలితం అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది. అంటే కర్మ
కర్మ యొక్క సంస్కారము, కర్మ ఫలితం. ఇవి 3 అంశాలు ఇక్కడ. ఇప్పుడు మనము అంటే మన పిల్లల్ని ఎవరినో ఒకరిని కొట్టాము అని అనుకోండి, చేతితో చెంపపైన కొట్టాము. చేతితో చెంపపైన కొట్టినప్పుడు చూడండి, మీకు 2 అంశాలు అక్కడ కలుగుతాయి. వెంటనే నొప్పి కలుగుట అనేది కలుగుతుంది ఒకటి. రెండవది, ఈ చెంపకు చెయ్యి తగిలినప్పుడు నన్ను కొట్టినారు అనేటువంటి భావన ఆ వ్యక్తికి ఏర్పడుతుంది. ఎవరికి? దెబ్బ తినిన వ్యక్తికి నన్ను కొట్టినాడు అనేటువంటి భావన ఏర్పడుతుంది. చూడండి, కొట్టినాడు అనే భావన ఏర్పడడం ఒకటి, చెంపకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి రావడం అనేటువంటిది రెండవది. ఏమంటే అర్థమవుతుంది కదా? అర్థం కాకుండా ఉంటే చెప్పండి, నేను దాన్ని వేరే విధంగా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికన్నా అర్థం కాకుండా ఉందా? సరే, అర్థం కాకుండా ఉంటే ఎవరైనా సరే మీరు అడగవచ్చు. ఎందుకంటే చెప్తా ఉండేటువంటిది దీనికి సంబంధము లేదేమో అని మీరు అనుకోవచ్చు. సంబంధం లేకుండా ఉండదు. ఏదో ఒక టాపిక్ని చెప్తున్నామంటే అది అట్లా తిరిగి లాస్ట్కి అక్కడికి వస్తుంది. శ్లోకం అనేటువంటిది శుభాశుభ ఫలం రేవం అనేటువంటిది ఉంది కాబట్టి దాని దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకు కర్మ చేసిన తరువాత కర్మకు సంబంధించినటువంటి ఫలితం, కర్మకు సంబంధించినటువంటి ఆ దెబ్బ తగిలిన దానికి నొప్పి ఒకటిది. రెండవది, నన్ను కొట్టినాడు అనేటువంటి భావన. ఇవి 2 ఏర్పడతాయి. ఇవేమవుతాయంటే, కొట్టినవాడు నేను కొట్టినాను అనే భావన వీడుకుంటుంది. దెబ్బతిన్న వాడికి నన్ను కొట్టినాడు, నాకు చెంప నొప్పి అయినది, దెబ్బ తగిలినది నొప్పి అయినది అని 2 ఏర్పడతాయి. ఇది వెంటనే కలిగేటువంటి ప్రభావం. తర్వాత వీడు అతన్ని కొట్టాడు కదా, ఎందుకు కొట్టాడు? వాడిలో ఏదో మార్పు రావాలను, వాడిలో ఏదో కావాలని వీడు అక్కడ ఆ పని చేశాడు. కానీ ఆ ఫలితం వస్తుందా? వెంటనే రాదు. వెంటనే రావచ్చు, రాకపోవచ్చు, గ్యారంటీ చెప్పలేము. సరే, దీన్ని మీరు వినండి. ఇప్పుడు ఈ దెబ్బ తినిన వ్యక్తి యొక్క మనస్సులో ఒక భావన ఏర్పడింది. ఏమని? ఇతను నన్ను తిట్టినాడు, కొట్టినాడు, నన్ను ఇబ్బంది పెట్టినాడు అనే భావన మనసులో ఏర్పడింది. తర్వాత చెంపకు దెబ్బ తగిలింది కాబట్టి నొప్పి ఏర్పడింది. ఇవి 2 వీడి మనస్సులో నిలిచిపోయి వాడు రెండవసారి కనిపించినాడు అనుకో, తండ్రే కొడుకును కొట్టి ఉండొచ్చు. తండ్రియే కొడుకును కొట్టినా కూడా కొడుకుకి తండ్రి మొదటిసారి కొట్టినప్పుడు ఇట్లా అనిపించింది, మళ్ళీ రెండవసారి కనిపించాడు అనుకో, నన్ను కొట్టినాడు అనే భావన ఈ మనసులో ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారు తెలిసిన, వెంటనే అడిగేస్తారు వాళ్ళు, నువ్వు నన్ను కొట్టినావు, నన్ను అట్లా కొట్టినావే, నువ్వు ఎందుకు కొట్టినావు అనేట్లుగా అడుగుతారు. ఎందుకంటే అది పశు హృదయము ఇంకా బాగా గుర్తించే పరిస్థితి ఉండదు కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు అడిగేస్తారు. సరే, అప్పుడేమైందంటే వీడు గుర్తించి, ఎవరు ఈ కొట్టిన వ్యక్తి లేకపోతే తండ్రిగా ఉండేవాడు గుర్తించి, చూడైనా నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా, ఇలా చేయవచ్చునా, నీకు నేను చెప్పినానా లేదా, ఇలా తప్పు చేసినావు కాబట్టి నువ్వు గుర్తిస్తావని నేను చెప్పాను, కానీ నువ్వు గుర్తించలేదు. అంటే నువ్వు గుర్తించకుండా పోతే నువ్వు గుర్తించేటట్లుగా నేను చేయగలను వద్దా? నువ్వు గుర్తించేటట్లుగా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను
వెంటనే నిన్ను కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకు కొట్టినాను అని చెప్పాడు అనుకోండి. అప్పుడు వాడు ఏమవుతాడంటే వాడు కొద్దిగా ఆలోచన చేస్తాడు, నేనేం తప్పు చేసినాను, ఓ కరెక్టే, నేను ఈ తప్పు చేసినాను, ఈ తప్పు చేసిన దాన్ని చెప్పినప్పటికీ నేను గుర్తించలేదు, అందువలన నేను దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు వాడు అది గుర్తించినాడు అనుకోండి. గుర్తిస్తే ఏమవుతుందంటే అది అతనిలో పాజిటివ్ మార్పుని తీసుకొస్తుంది. పాజిటివ్ మార్పుని అంటే అతను ఏ ఏ తండ్రి ఏ విషయాన్ని అయితే చెప్పినాడో, ఏ విషయమైతే తను ఆ విషయమును ఫాలో కాలేదో, ఎందుకు ఫాలో కాలేదో, తను చేసిన తప్పేమిటో గుర్తించి ఆ తప్పులో నుండి ఇప్పుడు మళ్ళీ సన్మార్గంలోకి వస్తాడు వాడు. అంటే వీడు మంచి మార్గంలోకి పాజిటివ్గా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ గుర్తించినాడు కాబట్టి. ఒకవేళ గుర్తించలేదు అని అనుకోండి, గుర్తించకపోతే ఏమవుతుందంటే తండ్రి పైన వ్యతిరేక భావన మనస్సులో ఏర్పడుతుంది. నేను ఏం తప్పు చెప్పినా కూడా చూడు నన్ను కొట్టినాడు, నన్ను ఇట్లా కొట్టినాడు అని చెప్పి తండ్రికి వీడికి తండ్రి పైన మనస్సులో ఒక విధమైన వ్యతిరేక భావన ఏర్పడుతుంది. రెండోసారి మాట్లాడినప్పుడు కూడా తండ్రి సక్రమంగా చెప్పండి, నువ్వేంద్ర నన్ను అడిగేది, దెబ్బలు తిన్నావా లేదా, నువ్వు తప్పు చేసినావా లేదా అని మాత్రమే అనేసేసి, నువ్వు తప్పు చేసినావు నేను కొట్టినాను అని అంటాడు. అంటే వివరించి వాడు గుర్తించేటట్లుగా చెప్పలేదు. అప్పుడేమైంది, అప్పుడు కూడా తండ్రి పైన తనకు వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఈ వ్యతిరేక భావన మనస్సులో నిలబడుతుంది, అది వాసన రూపంగా నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ఈ యొక్క తండ్రి ఇతని కొట్టుట అనేటువంటి ఒక్కదాన్ని మనం తీసుకుంటున్నాం. నేను దీన్ని మీరు అన్ని కర్మలకు సమన్వయం చేయాల్సి వస్తుంది. అన్ని కర్మలకు కూడా సమన్వయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ దెబ్బ తినినటువంటి వ్యక్తి మనస్సులో ఆ కర్మకు సంబంధించినటువంటి భావాలు అతనికి ఏర్పడతాయి. సరే, ఇతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలి అని తను ప్రయత్నం చేశాడు కదా, ఈ కర్మ జరిగింది కదా, ఈ కర్మ జరిగినప్పుడు ఇతని మనసులో కూడా కొన్ని భావాలు ఏర్పడతాయి. ఇతను ఇప్పుడు కర్మ చేశాడు, ఒకటి కర్మలో నుంచి ఒక సంస్కారం అనేటువంటిది వీడి మనసులోనే ఏర్పడింది. ఆ ముందర జరిగిన వాడి మనసులో కూడా కర్మ సంస్కారం ఏర్పడింది. దాని యొక్క ఫలితం అనేటువంటిది, అంటే దాని యొక్క ప్రభావం, ఆ ప్రభావం వెంటనే చూపించింది ఒకటి. ఇప్పుడు ఈ సంస్కారము ఈ ఫలితం అనేటువంటి ఉన్నాయే, అవేమవుతాయంటే దాన్ని చూడండి, ఈ సంస్కారాలు అనేటువంటివి ఒక్కసారి జరిగింది కాబట్టి సంస్కారం, అదే బాగా మళ్ళీ అట్లే కంటిన్యూషన్ అయ్యేటప్పటికీ ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఇతను ఇట్లాంటి వాడు, ఇతను నన్ను తిట్టేవాడు, ఇతను ఎంతసేపు అయినా నాలో ఉండేటువంటి మంచిని చూడ్డు, కాబట్టి ఇతను ఇట్లాంటి వాడు అనే భావన ఏర్పడుతుంది. దానిని ఏమంటారంటే అది వాసన. అది వాసన ఏర్పడుతుంది. వాసన అంటే దాన్ని వాసన అని అంటారు. వాసన అంటే మన ముక్కుకు వచ్చే వాసన కాదు, ఇది మనస్సుకు ఏర్పడినటువంటి ఆ వ్యక్తిని చూస్తానే కలిగేటువంటి భావన ఉందే, అది వాసన. తర్వాత మనకు ఆ విషయము వలన కలిగిన ఫలితం ఉంది చూడండి, దెబ్బ తగులుతనే నొప్పి వచ్చిందిగా, అది ఇప్పుడు అక్కడ ఫలితంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ దీని యొక్క ప్రభావం ఏమవుతుందంటే, పుణ్యం అంటే ధర్మ మార్గములో వీడు గన పాజిటివ్గా కన వచ్చి ఉంటే అది పుణ్య సంస్కారంగా మారుతుంది. ఒకవేళ అతను పాజిటివ్గా రాకుండా అధర్మంగానే ప్రయాణం చేశాడని అనుకోండి, అధర్మంగా ప్రయాణం చేస్తే అప్పుడు అది పాప సంస్కారంగా మారుతుంది. అంటే పుణ్యము పాపము అనే రెండు ఏర్పడినాయి. అది పుణ్యంగానైనా ఏర్పడవచ్చు, పాపముగానైనా ఏర్పడవచ్చు. అంటే ఇప్పుడు ఏమైంది, సంస్కారం ఒకటి ఏర్పడింది, పుణ్యము పాపము రెండు వచ్చినాయి.
వెంటనే కలిగేది ఏదో వెంటనే కలిగిపోయింది. ఆ వెంటనే కలిగిపోయింది అది అప్పుడే జరిగిపోయింది. దాంతో ఇప్పుడు మనకు పెద్ద సమస్యలా, అది వెంటనే అయిపోయింది. ఇవి రెండు మాత్రం ఏర్పడినాయి చూడండి. మనస్సులో వాసన కూడా ఏర్పడింది, పుణ్యము లేదా పాపము. దాన్ని ఏమంటారంటే ధర్మము అని అంటారు. ధర్మము లేదా అధర్మ భావన వీడికి ఏర్పడుతుంది. ఈ ధర్మ అధర్మ భావాలు ఉన్నాయి చూడండి. ఇవేమవుతాయంటే ఇవి ఇక్కడ ఫలితాన్ని ఇవ్వవు. ఎక్కడ? ఈ శరీరంతో ఉండగా ఈ శరీరంలో ఉన్నట్లే వెంటనే ఫలితములను ఇవ్వవు. ఏంటివి? ధర్మ అధర్మములు అనేటువంటివి, పుణ్య పాపములు అనేటువంటివి ఉన్నాయి. అంటే ధర్మమన్నా పుణ్యమే, పుణ్యమన్నా ధర్మమన్నా ఒకటే, అధర్మమన్నా పాపమన్నా ఒకటే, పాపమన్నా అధర్మమన్నా ఒకటే. కాబట్టి పుణ్యపాపాలు అనేటువంటివి వాటి ఫలితములను ఇక్కడ ఇవ్వవు. అవి శరీరమును విడిచిపెట్టిన తరువాత ఈ శరీరముతో చేసినటువంటి ఈ పుణ్యపాప సంస్కారములు అనేటువంటివి, అంటే ధర్మాధర్మములు అనేటువంటివి వీటితో పాటుగా కలిసి పైకి వస్తాయి. వీటితో కలిసి ప్రయాణం చేసేటువంటివి ఈ ధర్మాధర్మములు లేకపోతే పుణ్యపాపములు అనేటువంటివి వీనితో పాటుగా కలిసి ప్రయాణం చేస్తాయి. అంటే మీ పైలోకాలకు పోయినప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత పైలోకాలకు పోయాడుగా. ఆ పైలోకాలకు పోయిన తర్వాత ఆ పైలోకములలో ఇప్పుడు వీడు పుణ్యం చేసుకొని ఉన్నాడు అనుకోండి. పుణ్యం చేసుకొని ఉంటే స్వర్గలోకమునకు వెళ్ళుట జరుగుతుంది. పాపము చేసి ఉంటే ఆ పాపపు ప్రభావం చేత నరకలోకమునకు వెళ్ళుట జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది? పుణ్యము పాపము అనేటువంటిది వాడికి స్వర్గలోకమును లేదా నరకలోకమును కలిగించినది. చూడండి, పుణ్యలోకమును పాపలోకమును కలిగించింది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు పుణ్యలోకం అంటే స్వర్గానికో నరకానికో వెళ్ళాడు. అప్పుడు దీనికి సంబంధించిన ధర్మాధర్మాలు అనేటువంటివి అక్కడ అయిపోయినాయి కదా. అక్కడ వాడు అనుభవించేస్తాడు. అంటే ఈ పుణ్యం ఎంతవరకు ఉందో అంతవరకు స్వర్గలోకంలో ఉంటాడు. పాపము ఎంతవరకు ఉందో అంతవరకు నరకలోకంలో ఉంటాడు. ఈ పుణ్యము అక్కడ అయిపోయింది, పాపము నరకలోకంలో అయిపోయింది. పాపం నరకలోకంలో ఖర్చు పెట్టేశాడు, పుణ్యము స్వర్గలోకంలో ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ వాడు ఈ సంస్కారములు అనేటువంటివి ఉండే చూడండి. సంస్కారములు అంటే వాసన రూపంగా ఉన్నాయే. ఈ వాసన రూపంగా ఉండేటివి నువ్వు అక్కడ పోయినా అయిపోవు. ఎక్కడ? ఈ స్వర్గలోకము నరకలోకములోనూ అక్కడ అయిపోవు, ఖర్చు కావు అవి. పోనీ భూలోకంలో ఏమైనా ఖర్చు అవుతాయా అంటే అవి కావు. మరేం చేస్తాయంటే ఇవి ఆ స్వర్గలోకములో పుణ్యపాపములు ఖర్చు పెట్టేసిన తర్వాత ఈ వాసన ఉంది చూడండి. ఆ వాసన ఏం చేస్తుందంటే ఆ వాసన బలము వీడిని మళ్ళా ఇక్కడ పుట్టేటట్లు చేస్తుంది. వాడుకుండే వాసనను సంస్కారాన్ని అనుసరించి వాడు ఎవడెవడిలో పుట్టాలా, ఏ స్థాయిలో పుట్టాలా, ఎక్కడ పుట్టాలా, వాని యొక్క బుద్ధి జ్ఞానము గ్రహించే సామర్థ్యం ఎంత ఉండాలా, ఇటువంటివన్నీ నిర్ణయమై వాడు అటువంటి వాళ్ళ ఇండ్లలో జన్మిస్తాడు. సపోజ్ ఇంతకుముందు వాడు యజ్ఞములు చేసే వలనలో ఉండి యజ్ఞములు చేస్తూ ఉంటే, యజ్ఞములు చేపించి ఉంటే, ఇప్పుడు వాడికి సంస్కారం ఏమేర్పడుతుందంటే యజ్ఞమును చేపించుట, యజ్ఞమును చేయుట అనే సంస్కారము వాసన బాగా బలంగా ఉంటుంది. దాని నుంచి పుణ్యం వచ్చింది కాబట్టి ఆ పుణ్య ప్రభావాన్ని స్వర్గలోకంలో అనుభవించాడు. పుణ్య ప్రభావం స్వర్గలోకంలో అయిపోయింది, కానీ వాసన ఉంది కదా, సంస్కారం ఉంది కదా, ఆ సంస్కారం అయిపోలేదు, పూర్తిగా లేకుండా అయిపోలేదు. కాబట్టి ఏం చేసింది? ఆ వాసన బలము మళ్ళా వాడిని అక్కడి నుంచి ఇక్కడ పుట్టేటట్లుగా చేస్తుంది. వాసనా బలంతో పుట్టిన తర్వాత ఇప్పుడేమవుతుందంటే వాడికి ఉన్నటువంటి సంస్కారము వాసన బలం ఉంది చూడు, అట్లాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఇతను పుట్టి ఆ ఇళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు వాడు చేస్తుంటారు చూడండి. ఇప్పుడు మీరు చూడండి, మీకు మనసులో ఒక భావన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎవరన్నా చూస్తే కానీ, ఎక్కడన్నా ఉంటే కానీ, ఏదైనా చేస్తూ ఉంటే ఆ భావన కలిగిపోతుంది నీకు. ఆ వాసన అనేటువంటిది వచ్చి అది చేద్దాం, ఇది చేద్దాం, ఇట్లా చేద్దాం,
అని ఆటోమేటిక్గా నీకు అనిపిస్తుంటుంది. నీకు అనిపించిందే ఇంకొకరికి అనిపించాలని లేదు. నీకు ఎందుకు అనిపిస్తూ ఉంది తెలుసా? అక్కడ నీకు అనిపించేదానికి నీ వాసన, నువ్వు ముందు చేసుకోండి దాని యొక్క వాసన ఏం చేసింది? ఇప్పుడు వాసన నువ్వు ఎక్కువగా పుణ్య సంస్కారం చేసుకుని ఉండి పుణ్య కార్యక్రమాలు కన్నా ఎక్కువ చేసుకుని ఉంటే పుణ్యవాసనలు బాగా ఉంటాయి. ఆ పుణ్యవాసనలు బాగా ఉండే కారణం చేత ఇప్పుడు ఏం చేస్తుందంటే, అక్కడ ఏదైనా పుణ్య వ్యవహారాలు జరుగుతూ ఉంటే నిన్ను మొట్టమొదటి ఏం చేస్తుందంటే నిన్ను ప్రేరేపిస్తుంది. ఆ సంస్కారం ఎక్కువగా ఉంటే ఏం చేస్తుందంటే అటుకు తీసుకొని కూర్చోబెట్టేస్తుంది. నీలో 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 ఆ వాసన, ఆ సంస్కారం బాగా బలంగా కదా ఉంది. నీలో ఆ వాసన సంస్కారం బాగా బలంగా ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఆ పుణ్య కార్యక్రమం జరుగుతూ ఉందని అనుకోండి. ఒకవేళ నీకు ఆ విషయం తెలిసిన వెంటనే ఆలోచన చేయకుండా ఆ పుణ్య సంస్కారం జరిగే ప్రదేశానికి వెళ్ళిపోతావు. ఆ పని ఎట్లా జరిగిందంటే నీకు వాసన సంస్కారం అనేది అంత బలంగా ఉంది కాబట్టి ఆ బలం తీసుకెళ్ళిపోయింది. ఒకవేళ ఆ వాసన బలము సంస్కారము అంత ఎక్కువ లేదని అనుకోండి, అప్పుడేం చేస్తుందంటే ఈ మనసులో అరే పుణ్య కార్యక్రమం జరుగుతూ ఉంది, దానికి పోదామా వద్దా? చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో. అంటే బలం ఎక్కువగా లేదు. అప్పుడేమైంది? అప్పుడు పదామా వద్దా అనేటట్లు చేసింది. ఆ బలం ఇంకా చాలా తక్కువ ఉందని అనుకోండి, ఆ బలము అంత ఎక్కువ లేదు, కొంచెం తక్కువగా ఉందని అనుకోండి, అప్పుడేం చేస్తుంది తెలిసిన? అప్పుడేం చేస్తుందంటే ఈ సంస్కారము సరే మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఆ పుణ్యం జరిగేటువంటి ప్రదేశానికి వెళుదాం, పుణ్యం చేసే ప్రదేశానికి వెళుదాం అని ప్రేరణ చేస్తుంది. కానీ ప్రేరణ చేసిన తర్వాత ముందర అడుగు పెట్టిన తర్వాత వేరే విషయం ఏదన్నా వస్తుంది. వేరే విషయం ఏదన్నా వచ్చిన వెంటనే దాంతో కలిసి వెళ్ళిపోతుంది. అంటే ఏమైంది? ఇప్పుడు ఆ వాసన బలము బలహీనంగా ఉన్న కారణము చేత ప్రేరణ అయితే చేసింది పోదాము అని, ప్రేరణ అయితే చేసింది కానీ ముందు వరకు తీసుకువెళ్ళలేదు. వెంటనే వేరే విషయం వచ్చే లోపల దానికి లోబడిపోయి దానికి డైవర్ట్ అయిపోయింది. ఇంకొక సంస్కారం ఏం చేసింది? పోదామా వద్దా డైలామాలో పడింది. అంటే వాడు నిర్ణయం చేసుకొని పోదామని నిర్ణయానికి వచ్చిందని అనుకోండి, అప్పుడు మధ్యలో ఏదైనా అడ్డంకి వచ్చినా కూడా వీడు ముందుకు సాగిపోతాడు. ఒకవేళ అడ్డంకి వాడు నిర్ణయము చేయడంలో పూర్తిగా సఫలుడు కాలేదని అనుకోండి, అంటే పోవాలి అనే నిర్ణయం కాలేదని అనుకోండి, అప్పుడేం చేస్తాడంటే వాడు పోవచ్చు, పోకుండా కూడా ఉండిపోవచ్చు. అదే ఉత్తమమైన సంస్కారంలో వాడికి వాసన బలం బాగా ఉందని అనుకోండి, ఏమని పుణ్య సంస్కారం జరుగుతుంది అంటే అటుకు పొయ్యి తీరాలి అనేటువంటి సంస్కారం ఆటోమేటిక్గా ఉంటుంది. మధ్యలో ఎవరన్నా వచ్చి ఏమన్నా పిలిస్తే కూడా సరేపా మంచిది సంతోషం, కానీ నేను ఇప్పుడు అక్కడ యజ్ఞం జరుగుతుంది, ఆ యజ్ఞమునకు వెళ్ళి ఆ యజ్ఞంలో పాల్గొని అది అయిపోయిన తర్వాత నేను వస్తా, తర్వాత మళ్ళీ మీ పని చూస్తా. ఎంత కరెక్ట్గా చెప్పేస్తున్నాడు చూడండి. నేను ఇప్పుడు అక్కడికి వెళుచున్నాను, ఆ యజ్ఞం దగ్గరికి వెళుతున్నాను, ఆ యజ్ఞంలో పాల్గొంటాను, అది అయిన తరువాతనే నేను వస్తాను. లేదప్పా ఇది వేరే పని. అయ్యా వేరే పని కాదు, నువ్వు ఏదైనా ఉండని, అక్కడ జరుగుతూ ఉండేది చాలా గొప్ప పని జరుగుతుంది, నేను అక్కడికి పోయి రావాలి అనేటువంటి దృఢ నిశ్చయం వచ్చేస్తుంది. చూడండి మూడు లెవెల్స్ ఎట్లా ఉన్నాయో. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చింది అంటే వీడు ఇంతకుముందు చేసుకున్నాడు చూడండి కర్మ. ఆ కర్మ చేసినప్పుడు ఆ కర్మలే ఎక్కువ చేశాడు, పుణ్యమైనటువంటి కర్మలే ఎక్కువ చేశాడు అని అనుకోండి. ఆ పుణ్యకర్మల ప్రభావం నుంచి సంస్కారం ఒకటొకటి ఏర్పడి అది బాగా దృఢమై వాసన అయ్యి ఆ వాసన కూడా దృఢమైపోయింది. అట్లా వాసన దృఢమైపోయిన కారణము చేత ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఈ మార్గంలో ఏది పుణ్య ప్రభావం యొక్క ప్రభావం కన్నా దృఢంగా ఉంటే
ఆ పుణ్య వ్యవహారంలోకి వీని ప్రమేయం లేకుండానే వాటికి తీసుకొని పోయి కూర్చొని పెట్టేస్తుంది అది. ఒకవేళ తక్కువ ప్రభావం ఉంటే డైలామాలో పడతాడు, ఇంకా తక్కువ ప్రభావం ఉంటే ప్రేరణ అయితే చేస్తుంది కానీ కరెక్ట్గా ఆలోచన చేసేది ఉండదు, వేరే చిన్న అడ్డంకి వచ్చినా కూడా అడలో పడిపోతాడు. అదే విధముగానే పాపము కూడా, పాపము కార్యక్రమాలు ఎక్కువ చేసి 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 ఆ సంస్కారాలు బాగా బలపడి ఉన్నాయని అనుకోండి, ఆ పాప కర్మ చేసే సమయం వస్తే ఆలోచనే లేకుండా పాపం చేస్తాడు. ఆలోచన లేదు, అరే మనం ఇట్లా చెయ్యొచ్చునా చెయ్యకూడదా అనేటువంటి వాసనే ఉండదు, అనే విచారణ ఉండదండి. విచారణ లేకుండానే వాడేమన్నా మాట్లాడితే ముందు కొట్టయి మళ్ళీ చూసుకుందాం అనేంతగా ఉంటాడు. అంటే ఎట్లుంది, వాడు వెనకాల ఉండేటువంటి సంస్కారం అంత పాపపు సంస్కారాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఆ సంస్కారంలో అంత బలం లేదని అనుకుంటే ఇప్పుడు కొంచెం ఆలోచన చేస్తాడు, అరే ఎట్లా చేద్దాం ఇది ఇట్లా చేసేది మంచిదా, వాడేదో చేశాడని అనుకో అని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పాప సంస్కారం ఇంకా తక్కువ ఉన్నదని అనుకో, వాడి కర్మలో వాడు పడిపోతాడు. మనం కూడా ఇప్పుడు వాడిని పోయి ఏమో ఒకటి అందాం అనేటట్లుగా లేస్తాడు. లేచి వాడి మీదకి పోయే ప్రయత్నం చేస్తాడు. చేసి మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ సంస్కారం యొక్క ప్రభావం ఎక్కువ లేదు కదా, ఎక్కువగా లేకపోయిన కారణం చేత వాడు పూర్తిగా దాంట్లోకి వెళ్ళకుండా పైకి మాత్రం లేస్తాడు కానీ ఎందుకు లేబ్బా వాడు వ్యవహారాలంతా మంచివాడు కాదు అనేటట్లుగా వీడు ఇక్కడే డ్రాప్ అయిపోతాడు. విషయాలు ఏమన్నా అర్థమైందా ఇక్కడ? ఈ రెండు విషయాలు, పుణ్య సంస్కారం, పాప పుణ్యాలు రెండు అందరిలో చాలా వరకు ఉంటాయి. ఇది వాసన రూపంలో ఉంది. అవును. వీడు స్వస్వరూప దర్శన దీనికి అర్హుడవుతాడా? దీనిలో ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం, ఆత్మ విచారణ, ఇక్కడ భగవద్గీతలో విచారణ చేస్తున్నాం. భగవద్గీత విచారణ ఇక్కడ మనం కుప్పంలో జరుగుతూ ఉందని మన వాళ్ళు ఏం చేశారంటే 1000 పాంప్లెట్లు కొట్టించారు. 1000 పాంప్లెట్లు కొట్టించి ఈ పేపర్లో పెట్టి వెయ్యిని చెప్పారు. ఈ పేపర్లు ఎవరెవరికి పోతాయో అన్ని పేపర్లోనూ ఒక్కొక్క పేపర్ పెట్టి పంపించారు పాంప్లెట్. అంటే ఇప్పుడు ఏమైంది, అందరికీ తెలుసు ఈ విషయం. అందరికీ తెలిసినప్పటికీ ఆ పాంప్లెట్ని చూసినప్పటికీ వీళ్ళు ఏం చేసింటారు, ఆ పాంప్లెట్లు తీసి శుభ్రంగా ఆడ బయట ఒకటి పెట్టి దాన్ని దేనికన్నా ఉపయోగించినారంటే ఆ పేపర్తో ఏదన్నా ఒకవేళ పొట్లం కట్టుకునే దానికి పనికొచ్చేటట్లయితే పొట్లం కట్టింటారు, లేకపోతే ఏదన్నా తుడిచేదానికి ఉపయోగిస్తే తుడిచింటారు, లేకపోతే దాన్ని ఆడ పారేసింటారు. అంటే విషయం అయితే చూశారు కానీ ఈ ఆత్మ విషయం అక్కడ జరుగుతూ ఉంది, ఆత్మ విచారం జరుగుతూ ఉంది, మనం దానికి వెళుదాము అని ఏమన్నా వస్తున్నారా? రావట్లేదు. అదొకటి. రెండవది, గ్రూప్ ఒకటి ఉంది, సుజ్ఞానంద ఆశ్రమము అనేటువంటి గ్రూప్ ఒకటి పెట్టినాం. ఆ గ్రూపులో కనీసము ఒక 70 మంది దాకా ఉన్నట్లున్నారు. ఆ 70 మందిలో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది? ఇప్పుడు అందరికీ తెలుసు ఈ విధంగా. మనం ఏంటంటే ప్రతిరోజు దాంట్లో పెడుతున్నాం, ఈ విధంగా పలానా టైం నుంచి పలానా వరకు ఇంత జరుగుతుంది, ఇది జరుగుతుంది అని కూడా మనం క్లియర్గా పెడుతున్నాం. అయినా దానిని చూచి కూడా ఎవరైనా రియాక్ట్ అయి వస్తున్నారా అంటే రావట్లేదు. అప్పుడేంటి, వాడి యొక్క సంస్కార బలం లేదు కాబట్టి వాడు రాలేదు. దీనిలో ఎవడో ఒకడు వాడికి చెప్పి, రేయ్ నువ్వు ఒక వారం రోజులు వింటే నీకు అర్థమవుతుంది. వారం రోజులు వినిన తరువాత ఇది మనకు పనికిరాదని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వేమన్నా చెప్పు, కావాల్సింది ఎందుకంటే నేను కూడా వచ్చేస్తాను అని మనం చెప్తే మన బలంతం చేత వాళ్ళు కొద్దిగా విన్నారు అని అనుకోండి. అప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఏదో చెప్తా ఉండేది కొద్దిగా మనకు బాగానే ఉండేట్లుగా ఉంది,
కొంచెం మంచి విషయంగానే ఉందే అని వాడు గన గుర్తిస్తే, అలా గుర్తించాలంటే కూడా పుణ్య సంస్కారం ఉండాలి దాన్ని గుర్తించేదానికి. ఆ పుణ్య సంస్కారం ఉంటే వాడు గుర్తిస్తే అప్పుడు వాడు ఇక్కడ మారచ్చు. ఒకటోది. రెండవది ఏంటంటే వీనంతటా వీడే కూడా ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు అంటే లోక వ్యవహారాల గురించి తెలిసి ఈ లోకంలో ఎంత చేసినా ఎంతసేపు అయినా అంత తలకాయ నొప్పి వాసనలే, అంటే ఎంతసేపు అయినా దుఃఖం కలిగేది కానీ దాని నుంచి పెద్ద శాంతి ఏం కలగట్లేదు, శాంతి ఎక్కడ కలుగుతుందప్ప అని వీడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఈ ప్రపంచం గురించి కొద్దిగా తెలిసినటువంటి వాడు, అలా తెలిసినటువంటి దీన్ని ఒకవేళ వినే లోపల ఇది బాగానే ఉందే, అంటే భగవంతుడు చెప్పిండేది ఇట్లా ఉండటం గురించి చెప్పినాడా అంటే వాడేమనుకుంటాడు, ఇంతవరకు భగవద్గీత అంటే వేరే ఏదో అనుకొని ఉంటాడు. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే ఓహో ఇది నాకు పనికొచ్చేటట్లుగా ఉందే అని వాడు వెంటనే గుర్తించి వాడు మారిపోతాడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిలో అట్లా మార్పులు రావచ్చు. ఇంకొకటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే నీ అంతట నీవు ఆలోచన చేయుము. నీ అంతట నువ్వు ఆలోచన చేయి. నీ అంతట నువ్వు అంటే ఎవడికి వాడికి, ఎందుకంటే అందరికీ బుద్ధి ఉన్నది, అందరికీ బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి చేత ఆలోచన చేసే సామర్థ్యం అందరికీ ఉంది కదా. కాబట్టి ఆ బుద్ధి చేత నువ్వు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది విను విను. ఇప్పుడు ఆశ్రమానికి కూడా వస్తారు, ఒకరో ఇద్దరు ముగ్గురు వస్తుంటారు. మనమేమి విచారం చేస్తా అంటే ఆశ్రమంలోకి వస్తారు, ఆశ్రమంలోకి వచ్చి ఆ స్వామికి నమస్కారం పెట్టుకునేసేసి ఆడ 2 నిమిషాలు కూర్చుంటారు, కూడా కింద కూర్చుంటారు, మళ్ళీ కుర్చీ మీద కూర్చోడు, ఆ కుర్చీలో కూర్చొని లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అమ్మ ఈ కీర్తి అనేవాళ్ళు ఎవరమ్మా వీళ్ళు? ఒకసారి మాట్లాడండి. కీర్తి అనేవాళ్ళు ఎవరు? ఎవరమ్మగారు మీరు? ఎవరు? దామల చెరువా? మీకు ఎట్లా వచ్చింది? మీకు ఈ లింక్ ఎలా వచ్చింది? మీరే పెట్టారు స్వామి. ఓ నువ్వు హాస్పిటల్ శానిటోరియం హాస్పిటల్లో వచ్చిన ఆవిడ? సరేమ్మా సరేమ్మా, అర్థమవుతుందా నీకు? అర్థమవుతాను స్వామి. సరేమ్మా, మంచిది, విను. సరే సరే. ఇప్పుడు విషయం ఇక్కడ చూడండి, ఈ భావన అనేటువంటిది ఉంది చూడండి. ఇప్పుడు వీనంతటి వీడు ఆలోచన చేయాలి. వీడంతటి వీడు ఆలోచన చేసి ఇది మంచి పని కదా, ఇది మనిషిగా పుట్టిండేవాడు మనిషిగా పుట్టినాడు కదా, ఎందుకు పుట్టినాడు తత్వాన్ని అంటే ఏందో తెలుసుకునేదానికి, భగవంతుడి గురించి తెలుసుకునేదానికి కదా అని వీడంతటి వీడు ఆలోచన చేసి ప్రపంచంలో ఉండేటువంటి దాన్ని అనుభవిద్దాం, భగవంతుని గురించి కూడా తెలుసుకుందాం అని వీడు ఏం చేయాలంటే భగవంతుని తెలుసుకునేదానికి వీడు ప్రయత్నపూర్వకంగా పోవాలి. వీడి ప్రయత్నపూర్వకంగా ముందుకెళ్ళాలి. ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళితే వీడు కూడా ఈ మార్గంలోకి వీడు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 మార్గాల్లో వీడు రావాల్సి ఉంటుంది. ఈ 3 మార్గాలను విడిచిపెట్టి వీడు ప్రాపంచిక మార్గంలోకి పోతున్నాడు అని అనుకోండి, వాడేమవుతాడంటే వాడు ప్రాపంచిక విషయములలోనే మునిగి వాడు అక్కడే బంధింపబడిపోతాడు. ఈరోజు ఉదయం చెప్పుకున్నాం, ఉదయం క్లాస్ కన్నా ఒకసారి వింటే తెలుస్తుంది. కామః క్రోధః తథా లోభః, ఈ 3 కామ క్రోధ లోభ అనేటువంటి 3 ఏవి ఉన్నాయో ఆ 3 ఎట్లా వస్తాయి, ఆ 3 ఎందుకోసం అనేటువంటిది ఉదయం వివరించినాం. కాబట్టి ఈ 3 విషయాలకు సంబంధించి వాడు లోబడిపోయి దాంట్లోనే పడిపోతాడు, దాంట్లోనే సతమతమైపోతూ ఉంటాడు. ఇది శుభఫలమన్నా వస్తుంది, అశుభ ఫలమన్నా వస్తుంది. అర్థమైందా శ్రీను గారు? సార్ అంటే పుణ్య సంస్కారాలు ఉన్న వాళ్ళు ఇటు వచ్చే అవకాశం ఉంది. ఈ పాప సంస్కారాలు చెడు గత ఇది ఉంటాయి కదా వాసనలు, అటువంటి వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు మారచ్చు. ఇటువంటి పుణ్య సంస్కారం ఉండేటువంటి వాళ్ళు సులభంగా వస్తాడు. పాపపు సంస్కారాలు ఉండేటువంటి వాడు పుణ్య సంస్కారం ఉండేటువంటి వానిలాగా సులభంగా రాలేడు. పైగా ఇంకొకటి ఏంటంటే పుణ్య సంస్కారము పాప సంస్కారం 2 ఉంటాయి.
అలా ఉండేటువంటి వాడు ఏం చేయాలంటే వీడికి ఇట్లా పదామా వద్దా అని డైలామాలో ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే వీనంతటి వీడు ప్రయత్నం చేయాలి. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, చేయాలన్నా వద్దా, అట్లా పోవాలన్నా వద్దా అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఒకటి చెప్తానండి. ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. ఈరోజు అని అనుకుంటాను ఈ కేసీఆర్ గారు మాట మాట్లాడినాడు. కేసీఆర్ ఒక మాట మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, ఏమయ్యా ఏమి భావన శుద్ధి కూడా లేకపోతే ఏం చేసేదయ్యా, భావన శుద్ధి కూడా లేదు వీళ్ళకి. ఏమి భావంలో అనుకునేదానికంటే ఏమి నేను మంచిగా ఉంటాను అని కూడా అనుకోలేరా వీళ్ళు, మంచిగా జరగాలి అని కూడా అనుకోలేరా, మంచిగా జరగాలని కూడా అనుకోలేకపోతే నేనేమయ్యా చేస్తాను నేను అని అన్నాడు. అంటే దాన్ని ఏమంటారంటే భావన శుద్ధి అని అంటారు. భావన శుద్ధి అని అంటే భావశుద్ధి అని మహాసద్గురు మల్లయాళ స్వామి వారు అన్నారు. దాన్నే శాస్త్రంలో యోగి సంశుద్ధ కిల్బిషహ అని అన్నారు. సరే, ఇక్కడ ఏంటంటే జరిగేటువంటిది మంచి జరగని బాగా ఉండని, ఆ బాగా ఉండేటువంటి దానికి మనం సపోర్ట్ చేస్తాం అని కదా అని అనుకోవాలి వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు. మనతో మాట్లాడినప్పుడు మాత్రము బాగా చెప్తారు, అయ్యో ఇట్లాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం బాగా చేద్దాం అని అంటారు. మనం అట్లా పోయిన తర్వాత దాన్ని మర్చిపోతారు. అప్పుడే మళ్ళా నువ్వు ఆ రోజు పోయి చెప్తే కూడా ఎప్పుడప్పా ఏమప్పా అని అంటారు. అంటే ఏంటి, మనతో మాట్లాడినప్పుడు ఆ విషయము ఆ సందర్భం వచ్చినప్పుడు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు. కానీ అది ఎంతవరకు అంటే మన మెప్పు కోసం మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ విషయాన్ని గురించి విడిచిపెట్టేసి ఉంటారు. ఎందుకంటే ఆ సంస్కార బలం అనేది లేదు. ఎంతసేపైనా బయట విషయాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆ బయట విషయముల యొక్క సంస్కారమే వాళ్ళకి బాగా బలంగా ఉండి దానివైపే లాగేస్తూ ఉంటుంది వాళ్ళని. అది అక్కడ విషయం. కాబట్టి ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ చెప్తాండది. దీన్ని గుర్తించమంటున్నారు. ఏమని గుర్తించమంటున్నారు? శుభఫలము అశుభఫలం అని రెండు ఉన్నాయి. శుభఫలము అశుభఫలం ఏం చేస్తుందట, అవి వచ్చి నిన్నుగా ఉండేటువంటి స్థితిని ఒకవేళ నువ్వు తెలుసుకుంటా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఇవి మాత్రం రాకుండా నిలపవు. ఎందుకంటే అవి ముందే చేసి పెట్టేసినావు కదా, ముందే చేసి పెట్టేసిండేటివి కాబట్టి అవి సంస్కారములుగా బాగా మనస్సులో దృఢమై ఉన్నాయి కాబట్టి అవి వచ్చే తీరుతాయి. అవి ఎక్కడొచ్చి తీరుతాయి? మనస్సులోనే వస్తాయి. నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేస్తానది ఎక్కడ? ప్రయత్నం చేస్తానది కూడా మనస్సులోనే ప్రయత్నం చేస్తున్నావు. మనస్సులో భగవంతుని మార్గంలో పోదామని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మనస్సులో భగవంతుని మార్గంలో పోదామని నువ్వు ప్రయత్నం చేస్తావు. అదే మనస్సులో పూర్వం ఉండేటువంటి సంస్కారాలన్నీ కూడా వచ్చి ఇక్కడ నీకు బాగా నిలబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం బలం అనేటువంటిది దాన్ని పురుష ప్రయత్నం అని అంటారు. ఆ పురుష ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది. ఆ పురుష ప్రయత్నం అనేటువంటిది మనస్సులో ఉండి అది వెనకాల ఉన్నది. ఆ పురుష ప్రయత్నము వెనకాల ఉన్నది. ఈ ముందు నుంచి చేసుకోండి సంస్కారాల యొక్క ప్రభావము వాసనలు అది మనస్సులోనే ఉంది. ఇప్పుడు మనస్సులోనే రెండు వస్తున్నాయి. ఏంటంటివి? నువ్వు ఇప్పుడు చేయాలనుకుంటా ఉండే ప్రయత్నం వస్తూ ఉంది. అదేవిధంగానే ఈ వాసనలు సంస్కారములు ఈ ప్రభావం ఉందే ఇవి వస్తున్నాయి. చూడండి, రెండు వస్తున్నాయి. అదే ఆ రెండింటికి మధ్యలోనే ఇప్పుడు ఘర్షణ జరుగుతుంది మన మనస్సులో. అట్లా చేద్దామా, ఇట్లా చేద్దామా, ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా వద్దా? చూడండి ఎట్లా ఉంటుందో. ఇట్లా జరిగి మనల్ని దాని బలం ఎక్కువ ఉంటే దానివైపు వెళ్ళిపోతాడు. అది ఇక్కడ జరగబోయేటువంటి అంశం. సరే, అది ఉండని. ఇప్పుడు ఆ అంటే ఆ వీడు పురుష ప్రయత్నం ఒకటి, వీడి యొక్క వాసనా బలము సంస్కార బలం ఒకటి. ఈ రెండింటిలో దేని బలం ఎక్కువైతే అది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అంటే మీ వాసనా బలము పూర్వ సంస్కారాలన్నీ ఉంటే కూడా దాని బలము కంటే నీ ప్రయత్న బలం కన్నా ఒకవేళ ఎక్కువ ఉంటే
దీన్ని అధిగమించి ఈ ఈ పురుష ప్రయత్నం చేస్తే జరిగిపోతుంది. ఒకవేళ ఈ ప్రయత్న బలము, నీ యొక్క వాసనల బలం, ఇవి రెండు ఉన్నాయనుకోండి, వాసనా బలం ఎక్కువగా ఉందని అనుకోండి, వాసనా బలం ఎక్కువగా ఉంది, అప్పుడు వీడు ప్రయత్న బలము ఉందే, ఈ ప్రయత్న బలం వీడు చాలా ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ వాసనా బలం ఉండే కారణం చేత అది వెంటనే జరగదు. ఎందుకంటే ఈ వాసనా బలం రూపంగా ఏదో ఒక రూపంగా అడ్డంకి కలుగుతూనే ఉంటుంది, ఏదో ఒక రూపంగా అడ్డంకి వస్తూనే ఉంటుంది. అంటే వీడిలో ఉండే వాసన ఏమవుతుందంటే బయట జరగనీయకుండా, వీడు అనుకున్న స్థాయికి పోనీయకుండా ఏదో ఒక విధంగా అడ్డుపడుతూ ఉంటుంది. అది ఇప్పుడు వీడు ఎంతో ప్రయత్నం చేస్తే కూడా అది జరగకుండా పోతుంది. ఎప్పుడు జరగకుండా పోతుందంటే వాసనా బలము కంటే ఎక్కువ ప్రయత్నం లేదు కాబట్టి వీడు దాన్ని చేయలేకపోతాడు. ఒకవేళ రెండు సమానంగా ఉన్నాయని అనుకోండి, రెండు సమానంగా ఉంటే జరిగేటట్లుగా ఉంటుంది కానీ జరగదు, జరిగేటట్లుగా వస్తూ ఉంది కానీ జరగట్లేదు. ఎందుకంటే వీడు పురుష ప్రయత్నం అనేటువంటిది ఆ వాసనా బలం కంటే పైకి పోలేదు. వాసనా బలమును కూడా అధిగమిస్తే అప్పుడు వీడు అనుకున్నది జరుగుతుంది. వాసనా బలమును అధిగమించేంత ప్రయత్నం లేదు కాబట్టి అది జరగదు. ఒకవేళ జరగాలంటే వాసనా బలము యొక్క ప్రభావము కూడా నీ పురుష ప్రయత్నానికి సరిపోయేటట్లుగా గన ఉంటే, అంటే నీ పురుష ప్రయత్నము అదే మార్గంలో ఉంది, వాసనా బలము కూడా అదే మార్గంలో ఉందని అనుకోండి, అప్పుడు ఆ కార్యక్రమం ఏమైపోతుంది, చాలా సునాయాసంగా జరిగిపోతుంది. ఎందుకంటే వాసన కూడా నిన్ను అదే మార్గంలో తీసుకుపోయింది, నీ పురుష ప్రయత్నం కూడా అదే మార్గంలో ఉంది కాబట్టి రెండు కలుసుకున్నాయి, అది చాలా బాగా జరుగుతుంది. అది విషయం ఇక్కడ గుర్తించాల్సింది. అది అక్కడ వరకు పెడదాం. ఇంకా శుభఫలము అశుభ ఫలము రెండు ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా నీకు అడ్డంకి కలుగుతుంది అంటే ఇది ఇక్కడ డైరెక్ట్గా మన మనసులో కలిగేది చెప్పినాం. ఇంకొకటి చూడండి, ఇప్పుడు పుణ్య ప్రభావం వచ్చింది అని అనుకోండి. ఉదాహరణకి పుణ్య ప్రభావము నీకు స్వర్గలోకానికి తీసుకుపోయింది, స్వర్గలోకంలో పుణ్యమును అనుభవిస్తున్నావు, స్వర్గలోకంలో పుణ్యాన్ని అనుభవిస్తున్నావు. స్వర్గలోకంలో ఒక రోజు అంటే నీకు భూలోకంలో 1 సంవత్సరం. భూలోకంలో 1 సంవత్సరం అయితే స్వర్గలోకంలో 1 రోజు. నరకలోకానికి వచ్చేటప్పటికి అంటే పితృలోకము ఇవన్నీ కూడా నరకానికి సంబంధించినవి. ఇక్కడ 1 నెల అయితే నీకు అక్కడ 1 రోజు, ఇక్కడ నీకు 1 నెల అయితే అక్కడ 1 రోజు. ఇప్పుడు మీరు చూడండి, వీడు సపోజ్ స్వర్గలోకంలో 10 రోజులు ఉన్నాడు అని అనుకుందాం. వీడు చేసుకుంటే పుణ్యాన్ని అనుసరించి 10 రోజులు స్వర్గలోకాన్ని అనుభవించేది ఉంది అని అనుకోండి. నేను 10 రోజుల గురించి చెప్తున్నా. అక్కడ 10 రోజులు స్వర్గలోకాన్ని అనుభవించే పుణ్యం ఉందినంటే ఇక్కడ ఈ లోకంలో ఎంత అవుతుంది, 10 సంవత్సరముల కాలం అవుతుంది. సపోజ్ 1 సంవత్సర కాలము స్వర్గలోకంలో అనుభవించేది ఉందని అనుకోండి. 1 సంవత్సర కాలం అంటే 365 రోజులు స్వర్గలోకంలో ఉన్నాడని అనుకోండి. అప్పుడేమవుతుంది, ఇక్కడ 365 సంవత్సరాలు అయిపోతుంది. అంటే వాడు పుణ్యాన్ని అక్కడ అనుభవిస్తూ 365 రోజులు స్వర్గలోకంలో ఉన్నాడు, ఈయుడు భూలోకంలో 365 సంవత్సరములు తిరిగి పుట్టకుండా ఉండే పరిస్థితి ఉండింది. ఓకే, వీడు ఆత్మజ్ఞానమును సంపాదించుకోవాలనంటే, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలనంటే మనుష్యలోకంలో అంటే ఈ భూలోకంలో మనిషిగా ఉండేటువంటి వాడికి చాలా సులభంగా వీడు ఆత్మజ్ఞాన మార్గమునకు వెళ్ళి ఆత్మజ్ఞానమును సులభంగా పొందవచ్చు. అదే స్వర్గలోకంలో కానీ లేకుంటే వైకుంఠములో కానీ కైలాసములో కానీ లేకపోతే బ్రహ్మలోకములో కానీ వీడు ఆత్మజ్ఞానమును పొందాలి అని ఒకవేళ వీడి యొక్క సంస్కారాన్ని అనుసరించి అక్కడ కూడా ఒకవేళ ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కూడా నీకు ఆత్మను గురించి మాట్లాడేటువంటి వాడే దొరకడు. ఎక్కడ, స్వర్గలోకంలో కానీ
వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, బ్రహ్మలోకంలో కానీ మాట్లాడేవాడు దొరకరు. ఇప్పుడు నీకేం చేయాలంటే నువ్వు నేరుగా డైరెక్ట్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. బ్రహ్మలోకంలో అయితే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోవాలా, కైలాసంలో అయితే పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళిపోవాలా, వైకుంఠంలో అయితే నేరుగా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం లోకాలే లేవనుకున్నాం కదా. లోకాలే లేవనుకున్నటువంటి వాడెవరు? వేదాంతానికి వచ్చినవాడు. వేదాంతానికి వచ్చినవాడు వీడు వేదాంతానికి రాలే కదా. ఇంకా వీడు వేదాంతానికి రాలేదు కాబట్టి వీడికి ఉండాయి. వేదాంతమునకు రానటువంటి వాడికి, ఆత్మజ్ఞానమునకు ఇంకా వీడు రాలా. ఆత్మజ్ఞానానికి వచ్చేటువంటి వాడికి కూడా ఈ లోకాలు ఉంటాయి. కానీ ఆ వేదాంతానికి విన్నాడు కాబట్టి ఆ లోకాలతో నాకు పని లేదు, అవి ఉన్నా కూడా లేవు, అవంతా మిథ్యా అని వచ్చేసాడు వాడు. కానీ వీడు మిథ్యా అని లేడు కదా. వీడు మిథ్యా అని ఉంటే వీడికి కూడా అవి లేవు. కానీ వీడు మిథ్యా అని లేదు, ఆడుండేటువంటిది ఉంది, నిజము అని కదా ఉన్నాడు వీడు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు, ఆ లోకాలకు వెళ్ళాడు. ఆ లోకాలకు వెళ్ళి అక్కడేమన్నా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి భావన కలిగితే ఎవడు ఆత్మతత్వాన్ని గురించి చెప్పేవాడు ఉన్నాడు? ఈ లోకంలోనే చెప్పేవాడు లేడు. ఆత్మ అంటే వెతికితే దొరుకుతారు, కానీ వీడు ఇప్పుడు వెతకట్లేదు ఇక్కడ. ఇంకా స్వర్గలోకంలో పోయి ఇప్పుడు వీడు ఇక్కడి నుంచి దుబాయ్కి పోయినాడండి. దుబాయ్కి పోయి దుబాయ్లో వీడు అక్కడ ఉండేటువంటి వాటన్నిటిని చూసేదానికి పోయినాడు. వీడు చూసేదానికి పోతే ఆడికి పోయి దుబాయ్కి పోయి దుబాయ్లో కూర్చొని హాయిగా ఏదన్నా కొంతసేపు ధ్యానము, తపస్సు ఇవన్నీ చేసుకుందాం అనుకుని కూర్చుంటాడు. వాడేమన్నా చెప్పండి? అమెరికాకి పోయినాడు అనుకో, అమెరికాకి పోయి నేను ధ్యానం చేసుకునే దానికి వచ్చినాను అనుకుని ఏమన్నా కూర్చుంటాడు, కొంచెంసేపు ధ్యానం చేస్తాడా? వాడు ఆడుండేటువంటి అనుభవించాలని పోయి అనుభవించకుండా ఇట్లా ధ్యానము, తపస్సు మార్గంలో పోతాడు చెప్పండి? అట్లాంటిది స్వర్గలోకము, కైలాసము, వైకుంఠానికి పోయి ఆడుండేటువంటి వాటిలంతా అనుభవించకుండా వాడేమన్నా వెనక్కి తిరిగి ఆత్మధ్యానం చేద్దామని కూర్చుంటాడు. వాడేమన్నా కూర్చున్నా నీకు చెప్పేటువంటి వాడు ఉంటాడా? నీకు కూర్చునే ప్రదేశం దొరుకుతుంది, అన్ని భోగాలన్నీ ఉంటాయి అక్కడ. ఒకవేళ వీడు అనుకున్న పోయి బ్రహ్మగారినో, విష్ణు గారినో, మహేశ్వరునో ఒకవేళ అడిగినా వాళ్ళు నీకు చెప్పేటట్లుగా నువ్వు వాళ్ళను కన్విన్స్ చేయగలుగుతావా? ఒకవేళ చేసినా వాళ్ళు చెప్పేంతవరకు నువ్వు ఓపికగా ఉండగలుగుతావా? ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటిది మొదలుపెట్టినా మనకు అర్థమవుతుందా? అక్కడ ఉండేటువంటి వాడికి వీడికి అర్థమయ్యేటట్లుగా వీడు అంత ఇది చేసుకుంటాడా? కాబట్టి ఆడ జరగని పనులు అవన్నీ అక్కడ కూడా పొందవచ్చును. కానీ వీడు ఇంకోటి చెప్తానండి, ఈ తాగుబోతు వాళ్ళందరూ బారుకు పోయినారు. బారుకు పోయి ఫ్రెండ్స్ అంతా చుట్టూ కూర్చొని బార్లో తాగుతున్నారు. ఒకనొకడు నేను దీన్ని తాగనప్పా, నేను ఇక్కడ కొంచెంసేపు ధ్యానం చేసుకుంటాను, లేకపోతే భగవద్గీత పారాయణం చేసుకుంటాను అని అంటాడు. ఎవడన్నా చెప్పండి? పిచ్చి పుట్టినాడు కదా వాడు. ఒకవేళ అట్లా అనేవాడే కానైతే వాటి నుంచి బయట వచ్చేస్తాడు వాడు. కాబట్టి ఆ లోకములలో ఎక్కడికి పోయినా వాడికి చేసుకునేటువంటి అవకాశము లేదు. పైగా వాడికి 1 సంవత్సర కాలం స్వర్గలోకం ఇస్తే ఈడ 365 సంవత్సరాలు వీడు భూలోకంలో మనిషిగా పుట్టేటువంటి దాన్ని పోగొట్టుకున్నాడు. అంటే దాదాపు 4 జన్మల కాలాన్ని వృధా చేసుకున్నాడు. ఈ 4 జన్మల కాలంలో వీడు ఒకసారి అయిపోయినా ఒకసారైనా ఒకవేళ 4 జన్మలుగానే ఎత్తి ఉంటే కొంచెం ఏమైనా ప్రయత్నం చేసి ఈ ఆత్మార్గంలోకి వచ్చి ఉండొచ్చునేమో. కానీ 4 జన్మల కాలం వీడు వృధా చేసుకున్నాడు. పైగా వీడు పుణ్యలోకంలో పోయి పుణ్యాలను అనుభవించినాడు కాబట్టి అటు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కారమే వీడికి బలంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ వీడు పుణ్యం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆత్మస్వరూపం వైపు వచ్చేదానికి ప్రయత్నం చెయ్యడు. కాబట్టి శుభఫలం ఏమైంది? వీన్ని ఆత్మమార్గం వైపు పోనీయకుండా వీన్ని అడ్డుపడింది. అదేవిధంగానే నరకలోకానికి పోయాడు. పాపలోకంలో నరకాన్ని బాగా అనుభవించాడు. అరే నరకాన్ని బాగా అనుభవించినాం కదా, నరకలోకం నుంచి ఇప్పుడు వచ్చినాం కదా, ఇప్పుడైనా నేనేమైనా మంచి చేసుకుందామని ఏమన్నా అనుకుంటాడా? వీడిని ఎత్తుకొని జైల్లో పెడతారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ వీడు జైల్లో పెడితే మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు కూడా ఏం చేసిందంటే శిక్ష వేసిందండి, జైల్లో పెట్టిందండి. మీరు చూడండి, నాకు తెలిసినంతవరకు పోలీస్ స్టేషన్కు ఎవడైతే వెళ్ళాడో, ఆ పోలీసులతో ఎవడైతే అక్కడ ఉండి వాళ్ళతో పరిచయం ఏర్పడిందో, వీడు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతాడు. జైలుకు పోయి వచ్చినాడు కూడా విచ్చలవిడిగా తిరుగుతాడు. ఏమనే మాత్రం ప్రపంచానికి భయపడడు. ఎందుకంటే అక్కడ పోలీసులతో మాట్లాడి బాగా కలిసి ఉన్న కారణం చేత
ఏ విధముగా పోలీసు వాళ్ళను మేనేజ్ చేయవచ్చునో తెలుసుకుంటాడు. ప్రపంచంలో నేను ఏమైనా సరే చేయవచ్చు, నాకు కావాల్సిందాన్ని అనుభవించవచ్చు అని తెలుసుకుంటాడు. రెండవది వచ్చి కోర్టుకు పోతాడు. కోర్టులో అక్కడ లాయర్లంతా వీడిని వీడు వీడు చేసినటువంటి దాన్ని అక్కడ తప్పు అని కాకుండా వీడు ఏదో నిజము చేసినట్లుగానో లేదా తెలియక చేసినట్లుగానో ఏదో చేసినట్లుగానో వాటన్నిటికీ చూపించి వాడిని ఆడ శిక్ష అనుభవించనీయకుండా బయట తీసుకొచ్చేస్తారు. వీడికి ఇవన్నీ బాగా అనుభవమైనాయి కాబట్టి వీడు ఏం చేస్తాడో తెలిసిన, వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించినటువంటి వాడు అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత వీడు బాగుపడిన సందర్భములు లేవు అని నా అభిప్రాయం. ఎవరైనా బాగుపడినారేమో నాకు తెలియదు, మీకేమైనా తెలుసుంటే ఎవరైనా చెప్పవచ్చు. బాగుపడినారండి చెప్పండి. ఏమండి శ్రీను గారు? సార్ ఎలా దృష్టిలో రాలేదు సార్. నేరస్తుడు నేరస్తుడే, పరివర్తన చెందుతాడు కానీ సమాజంలో ఒక మనిషిగా ఉండగలుగుతాడేమో కానీ నేర ప్రవృత్తిని మానుకోలేదు. నేర ప్రవృత్తిని మానుకోలేడు, మరింత పెరిగేదానికి అవకాశం ఉంటుంది, మరింత పెరుగుతుంది. ఎందుకంటే వాడికి ఆ లూప్ హోల్స్ అనేటువంటివి తెలిసినాయి, అందువల్ల వీడు ఇట్లా ఉంటాడు. సరేలేండి. కాబట్టి ఈ శుభఫలము అశుభఫలము ఇవి రెండు ఏం చేస్తాయంటే వీన్ని ఆత్మ మార్గం వైపు పోనీయకుండా వీటి వైపే తీసుకొని వెళుతాయి. కాబట్టి ఇవి అడ్డంకి అయినాయా లేదా వీడికి? ఇప్పుడు శుభఫలము అశుభఫలము ఇవి రెండు కూడా ఆత్మజ్ఞానమును పొందుటయందు ఇవి అడ్డంకి అయినవి. కాబట్టి నేనేం చేయాలి? అందుకే ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు? నువ్వు ఏమి చేస్తావో, ఏమి తింటావో, ఏ కర్మ చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, ఏ దానం చేస్తావో అదంతా నాకు సమర్పించు, అంటే ఈశ్వరునికి సమర్పిస్తున్నాననే భావనతో చెయ్యి అని చెప్పాడు. అలా ఈశ్వరునికి సమర్పించే భావనతో చేయుట అనేది ఇప్పుడు ఏం చేస్తుందంటే అది ఎక్కడొచ్చి నీకు అడ్డంకి పడుతుంది. ఎక్కడ అడ్డంకి పడుతుంది? ఈ శుభఫలము అశుభఫలం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నీకు ఆత్మజ్ఞాన మార్గంలోకి తీసుకురాకుండా ఉన్నాయే అక్కడ అడ్డంకి పడి ఈశ్వర భావనతో నువ్వు చేస్తూ ఉండే కారణం చేత అక్కడి నుంచి నేను బయటపడేస్తాయి. అది ఎట్లా బయటపడేస్తుంది అనేది రేపు కొంచెం వివరంగా చూస్తాం. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ విషయం. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఏమంటే అందరికీ అర్థమవుతుందా ఇది విషయము? ఉపయోగపడేట్లుగా ఉందా, ఉపయోగపడేట్లుగా లేదా? అర్థమైతే సార్, ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అతి పెద్ద ప్రశ్న చెప్పండి. అదే ఇది అతి పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు అర్థమైందా స్వామి? పనికొచ్చే టాపిక్కేనా? బాగా పనికొచ్చే టాపిక్, ముఖ్యమైన టాపిక్ ఇది. అందుకనే దీన్ని ఇంకొద్దిగా వివరించే ప్రయత్నం నేను చేస్తున్నా. సరే, దీన్ని ఇంక రేపు మళ్ళీ కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ కీ జై, బోలో గీతా మాతా కీ జై, బోలో భక్త మండలి కీ. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం